హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్ 16 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఓకేనా? జాతీయ, అంతర్జాతీయ మరియు తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ని, అంతేకాకుండా చివరిలో మనము ప్రతిరోజు కూడా ఒక జీకే టాపిక్ని కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రతి సబ్జెక్ట్ పైన ఓకేనా గ్రూప్ 1 లెవెల్లో కూడా క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. ఓకేనా? రిఫరెన్స్ కోసము చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రోజుకు సంబంధించి మొదటిది, కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గుజరాత్. వివరాలు చూద్దాం. దేశంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి జనరల్ కేటగిరీలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రాజ్యాంగబద్ధంగా కల్పించిన 10% రిజర్వేషన్ సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిజర్వేషన్ల కోసం ఇటీవల రాజ్యాంగానికి చేసిన సవరణను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారము ఆమోదించిన విషయం తెలిసిందే. సో రాజ్యాంగ సవరణ 124 ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? 124 చట్టము 2019లోని సెక్షన్ 1లోని గల ఉపసెక్షన్ 2 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వము జనవరి 14వ తేదీ నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కనుక సోమవారం నుంచి ఈ రిజర్వేషన్లు అమలవుతాయి అని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తన గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలు అమలు చేయడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా వివిధ ఆర్థిక కార్యక్రమాలను చేపట్టారు? ఇందులో ముఖ్యంగా 115 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే లైన్ ప్రారంభించారు. సో మరి ఏ రాష్ట్రంలో అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఒరిస్సా. వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఒరిస్సాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఉదయం ఒరిస్సా చేరుకున్న ప్రధాని మోదీ బాలాగీర్లో నిర్మించనున్న శాశ్వత కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బాలాగీర్ బీచుపల్లి రైల్వే లైన్ కూడా ప్రారంభించారు. రూపాయలు 115 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత నీలమాధవ్ సిద్ధేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వ్యక్తిగత ఫోన్ కాల్ నిబంధనల ఉల్లంఘనకు గాను ఢిల్లీ హైకోర్టు వీటికి నోటీసులు జారీ చేయడము జరిగింది. సో మరి ఢిల్లీ హైకోర్టు ఎవరికి నోటీసులు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కేంద్ర ప్రభుత్వానికి మరియు సిబిఐకి. వివరాలు చూద్దాం. కేంద్రం సిబిఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ కాల్స్ విషయంలో సిబిఐ నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ దాఖలైంది. దీని విచారణకు స్వీకరించిన న్యాయస్థానము ఈ మేరకు కేంద్రానికి సిబిఐకి నోటీసులు ఇచ్చింది. ఫోన్ కాల్స్ ట్రేసింగ్పై మార్గదర్శకాలను ఇవ్వాలని పిల్లో కోరారు. సిబిఐ అధికార దుర్వినియోగంపై సిట్ లేదా కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని పిల్ సారాంశము. సొంత ప్రయోజనాల కోసము చట్టాన్ని అతిక్రమించరాదని కూడా ఈ పిల్లో వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గత సంవత్సరంతో పోలిస్తే ద్రవ్యోల్బణం అనుకున్న స్థాయిలో కంటే ఎంత శాతం తగ్గినట్లుగా కేంద్ర ప్రభుత్వము వెల్లడించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 2.19%. వివరాలు చూద్దాం. పండుగ వేళ ప్రజలకు ఉపశమనంలా ద్రవ్యోల్బణము దిగివచ్చిందనే గణాంకాలు వెల్లడయ్యాయి.
గత నెల డిసెంబర్లో వినియోగదారుల సూచి ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో 2.19% తగ్గిందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 2017 జూన్లో ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయిలో 1.40% నమోదైంది. క్రమంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణము మళ్ళీ తగ్గుముఖం పట్టడము జరిగిందిగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2018 ముంబై ఉగ్రదాడుల నిందితుడిగా ఉన్న పాకిస్తాన్ కెనడియన్ తహవ్వూర్ హుస్సేన్ రానాని 2021లోపు భారత్కి రప్పించే అవకాశాలున్నట్లుగా కేంద్ర ప్రభుత్వము వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఇతను ఏ దేశంలో తలదాచుకుంటున్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అమెరికాలో. వివరాలు చూద్దాం. 2008 ముంబై ఉగ్రదాడిలో విచారించేందుకు పాకిస్తానీ కెనడియన్ తహవ్వూర్ హుస్సేన్ రానాని 2021లోపు భారత్కు రప్పించే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. చికాగోలో నివసించే రానాను ముంబై ఉగ్రదాడికి సంబంధించిన 2009లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లష్కర్ ఎ తోయిబా ఉగ్ర సంస్థకు సహకరించినట్లుగా విచారణలో బయటపడడంతో 2013లో కోర్టు రానాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇతడి శిక్ష కాలము డిసెంబర్ 2021లో ముగియనుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ శిక్ష ముగిసిన వెంటనే భారత్కి ఇతన్ని అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అబుదాబిలో జరుగుతున్న ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత్ లీగ్ దశలోనే ఏ దేశం చేతిలో ఓటమి పాలైంది? ఆన్సర్ ఆప్షన్ సి, బహ్రెయిన్. వివరాలు చూద్దాం. ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది. సోమవారం జరిగిన గ్రూప్ ఏ కీలక పోరులో ఛత్రీసేన 0-1తో బహ్రెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇంజూరీ సమయంలో లభించిన పెనాల్టీని జమాల్ రషీద్ 91ని గోల్గా మలచడంతో 91వ నిమిషంలో గోల్గా మలచడంతో టోర్నీలో భారత్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. మ్యాచ్లో గోల్ చేయడానికి లభించిన అవకాశాలను భారత్ వృధా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారము 4G డౌన్లోడ్ స్పీడ్లో ముందు వరుసలో ఉన్న నెట్వర్క్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జియో. వివరాలు చూద్దాం. 2018 డిసెంబర్ నెలలో రిలయన్స్ జియో 4G డౌన్లోడ్ స్పీడ్ 8% తగ్గి 18.7 MB/s అంటే MBPSగా నమోదైందని టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వెల్లడించింది. జియో డౌన్లోడ్ స్పీడ్లో క్షీణత ఉన్న ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో జియోదే టాప్ అని చెప్పేసి కూడా తెలిపింది. గత 12 నెలల్లో జియోనే అగ్రస్థానంలో ఉన్నట్లుగా ట్రాయ్ పేర్కొంది. నెక్స్ట్ వన్, ప్రపంచ అంతరిక్ష చరిత్రలో మొదటిసారిగా చంద్రుని పైన అంతర్జాతీయ స్థావరం ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, చైనా. వివరాలు చూద్దాం. మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతలి భాగంలో రోవర్ను దించిన చైనా అదే ఊపుతో జాబిల్లిపై అంతర్జాతీయ స్థావరం ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకోసము 3D ముద్రణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. భవిష్యత్తులో చంద్రుని మీదకు మరో 4 వ్యోమనౌకలను ప్రయోగించనున్నట్లుగా చైనా అంతరిక్ష సంస్థ ఉన్నతాధికారి వు యహువా సోమవారం తెలపడము జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త ప్రకటించింది. DTH సర్వీసులపైన 100 పే లేదా ఫ్రీ ఛానల్స్కి గరిష్టంగా GSTతో కలుపుకొని నెలకి ఎంత మొత్తాన్ని నిర్ణయించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 153.40 154 రూపాయలు అనుకున్నానండి, 153.40. ఓకే, వివరాలు చూద్దాం. బుల్లితెర ప్రేక్షకులు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ శుభవార్త తెలిపింది. వీక్షకులు 100 పే లేదా ఫ్రీ ఛానళ్లకు గాను 153.40 రూపాయలకే పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. GSTతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. కేబుల్ DTHలలో 100 ఛానళ్లను వీక్షించనున్న ట్రాయ్ జనవరి 31 లోపు
వీక్షకులు 100 ఛానళ్లను ఎంపిక చేసుకోవాలని కూడా తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని, ఈ ప్యాక్లో హెచ్డి ఛానళ్లు లభించవని స్పష్టం చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీలో కల్పించబడిన 10% కోటా రిజర్వేషన్ను అమల్లోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 103వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇది. వివరాలు చూద్దాం. పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీలో కల్పించిన 10% కోటా రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. దీనిపై సోమవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగ 103వ సవరణ చట్టము 2019 జనవరి 14 నుంచి అమలుకు వచ్చినట్లుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ చట్టంలోని సబ్సెక్షన్ 2 కింద దాఖలుపడిన అధికారాలకు లోబడి కేంద్ర ప్రభుత్వము అమలు తేదీని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రము పంట రుణాల మాఫీ కోసము జై కిసాన్ రుణముక్తి యోజన కింద 50,000 కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. రైతుల పంట రుణాల మాఫీ కోసము మధ్యప్రదేశ్ ప్రభుత్వము భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జై కిసాన్ రుణ్ ముక్తి యోజన పేరుతో 50,000 కోట్ల రూపాయల పంట రుణాలని మాఫీ చేయనున్నారు. ఈ పథకం వల్ల సుమారు 55 లక్షల మంది చిన్న మధ్య తరహా రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కమల్నాథ్ మంగళవారం అన్నారు. రుణ విముక్తి పథకాన్ని ఓ మైలురాయిగా పేర్కొన్న ఆయన ఎలాంటి బడ్జెట్ పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీన్ని అమలు చేయనున్నట్లుగా తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలను గురించి చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటిది, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చిత్తూరు. సో ఇటీవల నిర్వహించినటువంటి ఒక సర్వేలో తేలింది. సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా సాగవుతున్న ఉద్యానవన పంటలు, వీటి సాగులో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది 70,000 హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగు విస్తరించి ఉన్న రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హము. ఉద్యానవన పంటల రైతులకు రెండింతల ఆదాయము, సాంకేతిక పద్ధతుల విస్తరణ, నూతన వంగడాల సాగు ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట కృషి హబ్ను రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతిగా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉపకులపతిగా ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రొఫెసర్ కె రామ్జీ. నెక్స్ట్ వన్. ఏఎన్యు ఇన్ఛార్జ్ ఉపకులపతిగా కె రామ్జీ. వివరాలు చూద్దాం. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతిగా ఆచార్య కె రామ్జీని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉపకులపతి ఆచార్య ఏ రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలపరిమితి ఈ నెల 12వ తేదీతో ముగియడంతో ఇతన్ని నియమించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. రాష్ట్రంలో ఐటీడీఏ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏరో స్పోర్ట్స్ ఫెస్ట్ ఎక్కడ ఏర్పాటు చేయడము జరిగింది? ఏరో స్పోర్ట్స్ ఫెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, శ్రీకాకుళం జిల్లా. సో వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సీతంపేటలోని ఎన్టీఆర్ సాహస ఉద్యానవనం వద్ద ఏర్పాటు చేసిన ఏరో స్పోర్ట్స్ ఫెస్ట్కు మంచి స్పందన వస్తుంది. 4 రోజులు నిర్వహించే ఈ ప్రదర్శనలో
రెండో రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాల్గొన్నారు. మాన్యంలో ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలోని 300 గ్రామ పంచాయతీలలోని గిరిజన ప్రాంతాలకు డిజిటల్ సేవలను తీసుకెళ్లేందుకు గాను ప్రారంభించినటువంటి కేంద్రాలు ఏవి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గిరి సేవా కేంద్రాలు. వివరాలు చూద్దాం మరి. ఐటీడీఏల పరిధిలో 300 గ్రామ పంచాయతీల్లో గిరి సేవా కేంద్రాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది. మొత్తం 1098 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా తొలి దశలో భాగంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల వద్దకు డిజిటల్ సేవల్ని తీసుకెళ్లడమే గిరి సేవా కేంద్రాల ఏర్పాటు వెనుక ఉద్దేశమని తెలపడము జరిగింది. సో ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 30 లక్షల వ్యయంతో వీటిని నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యునిగా ఎవరు నియమించినట్లుగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యుడిగా నియామకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యుడు ఎవరు? సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇందులో ఒక బోర్డు మెంబర్గా దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తి ఫ్రెండ్స్ ఇతను. సో అతని పేరేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డాక్టర్ రమేష్ బాబు. వివరాలు చూద్దాం మరి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యునిగా దక్షిణ భారతదేశ ప్రతినిధిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబు నియమితులయ్యారు. రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్గా రమేష్ బాబు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్డియాలజీ విభాగంలో రమేష్ బాబును సభ్యుడిగా నియమిస్తూ ఎన్బిఈ డైరెక్టర్ డాక్టర్ రష్మికాంత్ దావే సోమవారం ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడబోతున్నాం. ఇందులో మొదటిది, రాష్ట్రంలో నూతన శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రోటెం స్పీకర్గా ఎవరిని గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారము చేయించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ముంతాజ్ అహ్మద్ ఖాన్. సో ఎంఐఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో వివరాలు చూద్దాం. మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుధవారము ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారము చేయనున్నారు. చార్మినార్ స్థానం నుంచి గెలిచిన ముంతాజ్ అహ్మద్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్భవన్లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ అధ్యక్షతన గురువారం 11:30 కొత్త శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారము చేయించనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆహార భద్రతా కార్డులను బోగస్ కార్డులుగా గుర్తిస్తూ గత 3 సంవత్సరాలలో ఎన్ని లక్షల కార్డులను తొలగించడం జరిగింది? ఓకేనా? అంటే బోగస్ కార్డుల ఏరువేతగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. సో మరి ఎన్ని లక్షల కార్డులను వీరు తొలగించినట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 3 లక్షల కార్డులను, బోగస్ కార్డులను తొలగించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. గ్రేటర్ పరిధిలో 3 ఏళ్లలో దాదాపు 3 లక్షల ఆహార భద్రతా కార్డులు రద్దయ్యాయి. బోగస్ అనర్హుల ఏరివేతలో భాగంగా అధికారులు అర్హుల కార్డులను తొలగించారు. ఆధార్ అనుసంధానంతో కొన్ని కార్డులు రద్దు కాగా జిహెచ్ఎంసి, ఆర్డీఏ, ఆదాయ ఇతరత్ర పన్నుల పరిధిలోకి వచ్చిన కుటుంబాల కార్డులు రద్దయ్యాయి. ఇప్పట్లో వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకొని కార్డులు సైతము తొలగించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కేంద్ర వ్యవసాయ శాఖ దేశంలోని మార్కెటింగ్ యార్డులలో జరిగే అక్రమాలను నివారించడానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ నామ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణలోని ఎన్ని మార్కెటింగ్ యార్డుల వివరాలను ఈ అవార్డుకు ప్రతిపాదనకి పంపడము జరిగింది? సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ నామ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో
ఈ యొక్క విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి ఎన్ని ప్రాంతాలని ఎన్నుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఎన్ని మార్కెట్ యార్డులను పేర్కోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి ఎన్ని మార్కెట్ యార్డ్స్ దీనికి ప్రతిపాదనలోకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, 4. సో ఈ 4 ఏంటో చూద్దాము వివరాలు. మార్కెట్ యార్డులో ఇష్టారాజ్యంగా కొనసాగే జీరో దందాను నివారించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము ఈ నామ్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2016 సెప్టెంబర్ 8 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అందులో భాగంగానే జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, బాదేపల్లి, జడ్చర్ల మార్కెట్ యార్డులు ఈ విధానంలో కొనసాగుతుంది. అయితే ఈ నామ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న మార్కెట్కు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ మార్కెట్లోకి ఏడాది నుంచి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని 4 మార్కెట్ యార్డుల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్ నగర్, బాదేపల్లి మార్కెట్ల నుంచి డాక్యుమెంటరీ సమర్పించగా నారాయణపేట, దేవరకద్ర మార్కెట్ యార్డ్ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వాటిని ఈ నెల 15వ తేదీలోగా సమర్పించవలసి ఉంటుంది. దేశంలోని అన్ని యార్డుల వివరాలు పరిశీలించి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వము అవార్డులను ప్రకటించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సంగారెడ్డి జిల్లా అర్జున్ నాయక్ తండాలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన పాత పంటల జాతరకి ముఖ్య అతిథిగా హాజరైన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అకున్ సబర్వాల్. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యంతో పాటు చిరుధాన్యాల పంపిణీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో సోమవారం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన పాత పంటల జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు అన్నదాత కష్టాలు తెలుసునంటూ వ్యవసాయము, సాగు విధానాల పరిశీలనకే ఈ ప్రాంతానికి వచ్చానని కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, యాదాద్రిలో సప్త గోపురాలతో ఆవిష్కృతమయ్యే స్తంభోద్భవుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ప్లాంట్ ఏంటి? ఓకేనా. సో భక్తులకు ఏర్పాటు చేయనున్న వాతావరణ ప్లాంట్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చిల్లర్ ప్లాంట్. సో ఫ్రెండ్స్, ఈ వాతావరణ ప్లాంట్ అంటే ఏంటంటే ఎయిర్ కండిషన్ లాగా అనుకురాదండి. ఓకేనా. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా వేడిగా ఉంటే చల్లగా చేయడానికి, చల్లదనంగా ఉంటే కొంచెం హీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే భక్తుల యొక్క అంటే వారికి తగ్గట్టుగా, ఓకేనా, వాతావరణ పరిస్థితులను తగ్గట్టుగా దీన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలపడం జరిగింది. దీని వివరాలు చూద్దాం. యాదాద్రిలో సప్త గోపురాలతో ఆవిష్కృతమయ్యే స్తంభోద్భవుడి సన్నిధికి వచ్చే భక్తజనులకు ప్రకృతి పరంగా ఎలాంటి ఇక్కట్లు కలగకుండా కాలానుగుణంగా వాతావరణ వసతి చేకూరుతుంది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో చిల్లర్ ప్లాంట్ ఏర్పాటుకు యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ యాడా పనులు నిర్వహిస్తుంది. పంచనరసింహులు స్వయంభువులుగా కొలువై ఉన్న ప్రధాన ఆలయమంతా వేసవిలో చల్లదనము, శీతాకాలంలో వెచ్చదనం కల్పించేందుకు చిల్లర్ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలు, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము జనరల్ నాలెడ్జ్, ఓకేనా, జీకే బిట్స్కి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక టాపిక్ పైన ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈరోజు టాపిక్ ఏంటి? అంతర్జాతీయ విమానాశ్రయాలు, కొన్ని ముఖ్యమైన విమానాశ్రయాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది గ్రూప్ 4 లెవెల్లో. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, దీన్నే డమ్ డమ్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు, కోల్కతాలో ఉంది. ఇందిరాగాంధీ, దీన్ని పాలం విమానాశ్రయం అంటారు, న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంది.
అన్నాదురై మీనంబంకం చెన్నైలో ఉంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ హైదరాబాద్లో ఉంది. రాజశాన్సి లేదా గురు రామ్దాస్ జీ అమృత్సర్ పంజాబ్లో ఉంది. బెంగళూరు కర్ణాటక. గోవా వాస్కోడిగామా గోవాలో ఉంది. నెక్స్ట్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్లో ఉంది. లోకప్రియ గోపీనాథ్ బార్డోలియా గౌహతి అస్సాంలో ఉంది. దేవి అహల్యాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విమానాశ్రయం నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది. సంగమేశ్వర్ విమానాశ్రయం జైపూర్ రాజస్థాన్లో ఉంది. కాలికట్ కోజికోడ్లో ఉంది కేరళ. శ్రీనగర్ విమానాశ్రయం శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. త్రివేంద్రం తిరువనంతపురం కేరళలో ఉంది. కొచ్చిన్ నిడుంబర్సేరి కొచ్చిన్లో ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క ముఖ్య స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా సోలార్ విద్యుత్తో నడిచేటువంటి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొచ్చిన్ నెడుంబర్సేరి ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగారు ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దేవనహల్లి లేదా కెంపెగౌడ విమానాశ్రయము దేవనహల్లి బెంగళూరులో ఉంది. వీర్ సావర్కర్ పోర్ట్ బ్లేయర్ అంతర్జాతీయ విమానాశ్రయం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం లక్నో ఉత్తరప్రదేశ్. బీజు పట్నాయక్ భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది. మంగళూరు కర్ణాటకలో ఉంది. ఓకేనా. తిరుచినపల్లి ఎయిర్పోర్ట్ తిరుచినపల్లి తమిళనాడులో ఉంది. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ తమిళనాడులో ఉంది. పూణే ఎయిర్పోర్ట్ పూణే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 16 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్ పైన డీప్గా క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో. వాటిని కనుక మీరు చదివినట్లయితే ఏ ఎగ్జామ్నైనా కూడా మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శి సంబంధించినటువంటి గ్రూప్ 3 క్లాసెస్ కూడా పేపర్ 2 క్లాసెస్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.